వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఓం సాయిరామ్. సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఈరోజు బాబాగారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను. పాపం చేసేటప్పుడు ఎవరికైనా సుఖభ్రాంతి ఉంటుంది తల్లి, కానీ ఆ పాప ఫలితం అనుభవించేటప్పుడు మాత్రమే జీవితం అనేది కడు దుర్భరంగా ఉంటుంది. నేను చెప్పే ఈ సందేశం ద్వారా మీకు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, పాపం చేసిన వెంటనే ఫలితం రాదు, అంటే కష్టం రాదు. కానీ ఆ పాపం పండిన వెంటనే మాత్రం తప్పకుండా ఫలితం వస్తుంది, అంటే తప్పకుండా కష్టం వస్తుంది. సహజంగా పాపాలు ఎందుకు చేస్తారంటే, చేసిన వెంటనే ఏమీ జరగదు, ఏమీ అవ్వదు. అందుచేత ఏమనుకుంటారంటే అందరూ, ఏం జరిగింది, ఏమయ్యింది, ఏమీ అవ్వలేదు కదా అనుకుంటూ ఉంటారు. తాము చేసింది కరెక్టే అనుకుంటారు. అనుకోవటమే కాదు, అదే పాపాన్ని మరలా మరలా చేస్తూ ఉంటారు. పెద్దలు చెప్పినా వినరు, పట్టించుకోరు. కానీ అదే తప్పుకి అంటే పాపానికి వెంటనే ఫలితం కనబడితే మాత్రం ఆ తప్పు, ఆ పాపాన్ని మరలా చెయ్యరు. కారణం, అలాంటి పాపం చేస్తే ఫలితం అంటే శిక్ష ఎంత తీవ్రంగా ఉంటుందో అన్నది తెలిస్తే మరలా ఆ తప్పు చేస్తారా అంటే ఖచ్చితంగా చెయ్యరు. ఉదాహరణకు, నిప్పు చూడని చిన్న పిల్లవాడిని నిప్పు ముట్టుకోవద్దు అంటే వినడు, ముట్టుకోవటానికే ప్రయత్నిస్తాడు. కానీ ఒక్కసారి వాడిని నిప్పు ముట్టుకోనివ్వండి, వెంటనే చెయ్యి కాలుతుంది, విపరీతంగా బాధ కలుగుతుంది. ఇప్పుడు చూడండి, ఆ నిప్పు ముట్టుకోమన్నా ముట్టుకోడు. కారణం, ఫలితం వెంటనే కనపడింది కాబట్టి. అలాగే ఒకరి కాలు నరికినప్పుడు వెంటనే ఎవరైనా శిక్ష వేసి వాడి కాలు తీసినా, ఏ యాక్సిడెంట్లో జరిగి వీడి కాలు పోయినా, అంటే వెంటనే ఫలితం కనబడితే ఆ తప్పు, ఆ పాపం మరలా చెయ్యమన్నా చెయ్యరు. కానీ ఈ సృష్టిలోని సిద్ధాంతం ఏమిటంటే, పాపం చేసిన వెంటనే ఫలితం రాదు, ఆ పాపం పండినప్పుడు మాత్రమే కష్టం వస్తుంది. అందుచేత అందరూ పాపాలు విర్రవీగుతూ చేస్తున్నారు. ఈ విషయాన్నే పెద్దలు మన పురాణాల ద్వారా చెప్పటం జరిగింది. శిశుపాలుని వధ చూడండి. శిశుపాలుడు 10 తప్పులు చేసినా ఏమీ జరగలేదు, 50 తప్పులు చేసినా ఏమీ జరగలేదు. పైగా విర్రవీగేవాడు, శ్రీకృష్ణ భగవానుడిని దూషించాడు. అలా 99 తప్పులు చేసినా ఏమీ జరగలేదు. కారణం, అతని పాపం పండలేదు కాబట్టి. కానీ 100వ తప్పు చెయ్యగానే అతని తల ఎగిరి పోయింది. కారణం, 100వ తప్పుతో అతని పాపం పండింది. దీనిని బట్టి మనం పాపం చేసినా ఏమీ జరగలేదంటే అర్థం, ఇంకా మన పాపం పండలేదనే లెక్క. అందుచేత పాపాలు చెయ్యటానికి ఒక కారణం ఫలితం వెంటనే కనబడకపోవటం. రెండవది సుఖభ్రాంతి. సుఖభ్రాంతితోటే, అంటే సుఖపడాలనే ఉద్దేశంతోటే ఎవరైనా పాపాలు చేస్తారు. చూడండి, ఆహారం తీసుకోవటం మనం అనుభవించే సుఖాలలో ఒకటి. అందుకే మానవులు తినటానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు. రకరకాల ఆహారాలు రకరకాల రుచులతో తయారు చేసుకుని తింటూ ఉంటారు. అలా రోజుల్లో 3 సార్లు ఇంకా ఎక్కువ సార్లు తినేవారు కూడా చాలామంది ఉన్నారు. కారణం, తినటం అంతా సుఖం కనుక. అందుకే రుచికరమైన ఆహారాలు చూస్తే ఎవరైనా లొట్టలు వేస్తారు. అంతేకాదు, ఎంత సంపాదించినా ఏం ప్రయోజనం, తినకపోతే అని కూడా అంటారు. సంపాదించి తినడానికి కక్కుర్తి పడతావేంటిరా, ఉన్నప్పుడు తినకపోతే ఎప్పుడు తింటావు, ఇలా రకరకాలుగా అంటుంటారు. కారణం, తినటంలో అంత సుఖం ఉంది కనుక. ఈ సుఖభ్రాంతితోటే చాలామంది కూడా మాంసాహారం తింటూ ఉంటారు. అలా మాంసం తింటూ పరోక్షంగా జీవహింసకు కారకులవుతున్నారు. అంటే జంతువులు, పక్షులు, జలాచరాలు హింసకు కారకులవుతున్నారు. హింస పాపం కనుక పాపం చేసిన వారవుతున్నారు. మరి ఈ పాపం ఎందుకు చేస్తున్నారు?
సుఖమనే, సుఖపడాలనే సుఖభ్రాంతితోటే. కానీ అలా తినగా తినగా కొన్ని నెలలకో సంవత్సరాలకో ఆ పాపం పండి దాని ఫలితం భవిష్యత్తులో రోగాల రూపంలో అనుభవించేటప్పుడు మాత్రం చూడండి ఎంత నరకం అనుభవిస్తారో, ఎంత బాధపడతారో, ఆ బాధ భరించలేక ఎంత విలవిలలాడతారో. కొంతమంది ఇలా బతికే కంటే చచ్చిపోవటం మేలు అని అనుకుంటారు. బాధ భరించలేక ఆత్మహత్యలు చేసుకునేవారు కూడా ఉన్నారు. అయ్యో నాకే ఇంత బాధ రావాలా, ఈ బాధ ఎలా పోతుంది, ఈ బాధను పోగొట్టేవారెవరు అంటూ దేవుళ్ళ చుట్టూ, గురువుల చుట్టూ, స్వామీజీల చుట్టూ, డాక్టర్ల చుట్టూ, ప్రార్థనా మందిరాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఆ బాధ తొలగిస్తామని ఎవరైనా చెబితే వారు ఏమి చెయ్యమంటే అదే చేస్తారు. ఆ బాధ తొలగించుకోవటానికి ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడరు. ఇదంతా దేనికంటే బాధ భరించలేక. ఒక ప్రక్క రోగబాధ, మరో ప్రక్క ధనం విపరీతంగా ఖర్చయ్యి ఆర్థిక బాధ. అలా సంపాదించినదంతా ఖర్చు పెడతారు. చాలకపోతే అప్పు చేస్తారు, లేకపోతే ఆస్తులను అమ్ముతారు. తనతో పాటు సంసారంలో అందరికీ ఇబ్బందిని కలిగిస్తారు. ఎవ్వరికీ శాంతి ఉండదు. అలా రోగాల వల్ల జీవితం కడు దుర్భరమవుతుంది. ఈ రోగాలన్నీ చేసిన పాప ఫలితమే. అందుకే స్పష్టంగా పాపం చేసేటప్పుడు సుఖభ్రాంతి ఉంటుంది, కానీ ఆ పాప ఫలితం అనుభవించేటప్పుడు జీవితం కడు దుర్భరంగా ఉంటుంది అని నేను చెబుతున్నాను తల్లి. ఇది అర్థం చేసుకుంటే సుఖపడటం కోసం పాపాలు ఎప్పటికీ చెయ్యరు. చేతులారా జీవితాన్ని నరకప్రాయం చేసుకోరు. అలాగే ధన సంపాదన కూడా సుఖం కోసమే కదా. ధనం బాగా ఉంటే పెద్ద ఇంటిని నిర్మించుకోవచ్చు, అందంగా అలంకరించుకోవచ్చు, ఏసీలు, టీవీలు, ఫ్రిడ్జ్లు లాంటివి అమర్చుకోవచ్చు, కార్లు, బైకులు కొనుక్కోవచ్చు, విలాసవంతంగా జీవించవచ్చు, వినోదయాత్రలు చేయవచ్చు. ఇటువంటి సుఖాలు కావాలంటే ధనం కావాలి. అందుకే ఆ ధనం సంపాదించటం కోసం అంతా ప్రయత్నిస్తున్నారు. సుఖం కోసం సంపాదించటం తప్పు కాదు, కానీ ఆ డబ్బు సంపాదించటానికి ఎన్నో పాపాలు చేస్తున్నారు. అంటే అబద్ధాలు చెబుతున్నారు, మోసాలు చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు, అక్రమాలకు పాల్పడుతున్నారు. అలా ఎన్నో పాపాలు చేస్తున్నారు. కానీ ఆ పాపాలు చేసినప్పుడు, డబ్బు సంపాదించినప్పుడు, ఆ డబ్బుతో సుఖం అనుభవిస్తున్నప్పుడు బాగానే ఉంటుంది. కానీ ఆ పాపం పండినప్పుడు, నష్టాలు వచ్చిన, విపరీతమైన ఆర్థిక ఇబ్బందులు వచ్చిన, ఆర్థిక సమస్యలు వచ్చిన ఆ కష్టాలను భరించలేరు. ఆ ఒత్తిడిలు తట్టుకోలేరు. ఆ బాధ వర్ణాతీతము. ఆ జీవితం కడు దుర్భరంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో చాలామంది ఆత్మహత్యలు చేసుకునేవారు కూడా ఉన్నారు. ఇదంతా సుఖభ్రాంతితో చేసే పాపాల వలనే. ధర్మంగా సంపాదించు, నీతిగా ప్రవర్తించు అని చెబితే ఎవరైనా వింటారా? సంపాదించేటప్పుడు ధర్మం గురించి ఆలోచించరు. ఎంత సంపాదించానా అని మాత్రమే చూస్తున్నారు, కానీ ఎలా సంపాదించాను అన్నది చూడట్లేదు. అందుకే ఈ సందేశం ఇవ్వటం జరిగింది తల్లి. అందుచేత ఏదైనా పాపం చేసేటప్పుడు దాని ఫలితం ఎలా ఉండబోతుంది అన్నది ముందే ఊహించగలిగినప్పుడు మాత్రమే ఆ పాపాన్ని చెయ్యరు. ఉదాహరణకు, ఎవరైనా హత్య చెయ్యాలనుకున్నప్పుడు హత్య చేసిన తర్వాత జరగబోయేది ఊహించగలిగితే, అంటే పట్టుబడటం, జైలు శిక్ష అనుభవించటం, జైలు జీవితంలోని కష్టాలు, ఆ తిండి, 4 గోడల మధ్య జీవితాంతం మగ్గిపోవటం, జైల్లో ఇతరులతో వచ్చే సమస్యలు, సరదాలన్నీ వదులుకోవటం, సంసారానికి దూరం కావటం, ఒంటరిగా ఉండటం లాంటివన్నీ గుర్తుకు చేసుకుంటే ఆ హత్య చేస్తాడా? పాపం చేస్తాడా? చచ్చినా చెయ్యడు. వాడి పాపానికి వాడినే వదిలేస్తాడు. ఒక అమ్మాయి తన కోరిక కాదందని, ఆమెని బాగా హింసించాలని ఏదో చేస్తాడు.
కానీ తర్వాత పరిణామం ఆలోచించడు. నలుగురు పట్టుకుంటారు, చితకబాదుతారు, ఒళ్ళు హూనం చేస్తారు, అందరూ తిడతారు, నేరగాడిలా చూస్తారు. ఎంతో అవమానం భరించవలసి వస్తుంది. అందరిలో తప్పు చేసిన వాడిగా ముద్ర పడిపోతాడు. పోలీసులు పట్టుకుంటారు, కఠిన శిక్ష పడుతుంది. ఏ కోరిక కోసం ఆ పని చేశాడో ఆ కోరికకు పూర్తిగా దూరం కావాల్సి వస్తుంది. ఇవన్నీ గుర్తుకు చేసుకుంటే ఆ తప్పు ఆ పాపం చెయ్యడు. అందుకే ఈ సందేశం ఇవ్వటం జరిగింది తల్లి. అలాగే ఒక మంత్రి ఉన్నాడు. కోట్లు సంపాదిద్దామనుకున్నాడు. కానీ సంపాదన బాగానే ఉంటుంది, కానీ అక్రమాలు చెయ్యాలి అంటే పాపం చెయ్యాలి కానీ ఆలోచించడు. ఒకవేళ తన అక్రమం బయటపడితే పదవి పోతుంది, అందరిలో పరువు పోతుంది, శిక్ష పడవచ్చు, జైలు జీవితం అనుభవించవలసి రావచ్చు. ఇప్పుడున్న హోదా, భోగం, పేరు, ప్రఖ్యాతి అన్నీ సర్వనాశనమైపోతాయి. ఆ అవమానం భరించటం చాలా దుర్భరంగా ఉంటుంది. పైకి అందరూ మామూలుగా ప్రవర్తించిన లోపల అనుకుంటూనే ఉంటారు, తిట్టుకుంటారు. సమాజంలో చులకనైపోతాడు. ప్రజలు ఆదరించరు. ఎంతో అవమానం, భరించలేని జీవితం. ఇవన్నీ ముందుగా ఆలోచిస్తే ఆ తప్పు చెయ్యడు, ఆ పాపం చెయ్యడు. కానీ ఇవన్నీ ఆలోచించకపోతే అవినీతికి పాల్పడతాడు. కర్మకాలి అంటే వాడి పాపం పండి దొరికితే, చేసింది బయటపడితే, శిక్ష పడితే అవన్నీ అనుభవిస్తూ అనుకుంటాడు. అలాంటి పని చేసి ఉండకపోతే బాగుండును, ఉన్నది చాలదా, చేతులారా చేసుకున్నానే అని ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు, దుఃఖపడినా లాభం లేదు. కారణం ముందే ఇవన్నీ ఆలోచించుకోవాలి. అందుకే ఎప్పుడైనా మనం ఏదైనా తప్పులు చేస్తే దానికి ఫలితం తప్పకుండా అనుభవించి తీరాల్సిందే. అందుచేత కర్మ సిద్ధాంతం ఎప్పటికీ మర్చిపోవద్దు. ఇలాంటి సన్నివేశాలు మనం సినిమాలలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఆ పని చేసినప్పుడు జరగబోయేది ఊహించుకున్నప్పుడు చేసే పని చేయటం మానేస్తారు. ఇటువంటివి హాస్యం కోసం సినిమాలలో చూపిస్తూ ఉంటారు. ఒక విలన్ దగ్గర పని చేస్తున్నాడు, తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంటే పక్కన ఉన్న సహచరుడు అక్కడ కాలు లేని వాడిని, కన్ను లేని వాడిని చూపించి తప్పించుకోవాలని ప్రయత్నిస్తే అలా కాలు తీసేస్తారు అని చెప్పగానే వాడు తన కాలు తీసేస్తే తన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటాడు. వెంటనే ఆ ప్రయత్నం విరమించుకుంటాడు. అలాగే ఇంకొక సన్నివేశంలో నువ్వు ఆ తప్పు చేస్తే నీ గుండు గీసి గాడిద మీద ఊరేగిస్తారు అనగానే అలా గాడిద మీద ఊరేగటం ఊహించుకున్నాడు. అమ్మో అంటూ ఆ తప్పు చేయటం మానేస్తాడు. అలా సినిమాలలో ఎన్నో సన్నివేశాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అందుచేత నేను చెప్పినట్లు పాపం చెయ్యకముందే ఆ పాప ఫలితాన్ని ఊహించుకోగలిగితే ఆ పాపాన్ని చెయ్యనే చెయ్యరు, ఎప్పటికీ చెయ్యరు. ఒకవేళ అన్నీ తెలిసి కూడా పాపం చెయ్యాలి అని అనుకుంటే కర్మ సిద్ధాంతాన్ని ఎవ్వరూ తప్పించలేరు. కర్మకు, ఎవరి కర్మకు వారే బాధ్యులు. ఇప్పటికైనా అర్థమైంది కదా, కర్మ సిద్ధాంతం ఎవరిని ఎప్పటికీ విడిచిపెట్టదని. అందుకే జాగ్రత్తగా ఉండమని నా బిడ్డలను హెచ్చరిస్తున్నాను పదే పదే. అందుకే ఎప్పుడైనా ఒక పని చేసే ముందు 1కి 2 సార్లు ఆలోచించి అడుగు ముందుకు వెయ్యాలి. ఎందుకంటే ఏ కర్మనైతే చేస్తారో అదే కర్మ తిరిగి వెనక్కి వస్తుంది. క్షణం ఆనందం కోసం చూసుకుంటే జీవితం కడుదుర్భరమవుతుంది. అందుకే ఒక పని చేసేటప్పుడు 1కి 2 సార్లు పదే పదే ఆలోచించి కర్మను చేయవలసి ఉంటుంది. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్. ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.